హాయ్ హలో వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. ఈరోజు మన మొబ్బాద్ జిల్లా సీరోల్ మండల్ ఉప్పర్గూడ మన గ్రామానికి అయితే రావడం జరిగింది. సో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి మలికంటి సురేష్ గారు. అది సర్పంచ్గా వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? వెల్కమ్ మేడం. ముందుగా ఉప్పరగూడెం గ్రామ పంచాయతీకి చేసిన ఆర్పీ ఛానల్ వాళ్ళకు మా యొక్క ధన్యవాదాలు గ్రామ పంచాయతీ తరపున. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాల్లో అది సర్పంచ్గా మీరు గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు? వాస్తవానికి మా విలేజ్ అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నది. ఈసారి అవకాశం యువతకు మా విలేజ్ ప్రజలు ఒక యువకునికి అవకాశం కల్పించారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని 5 సంవత్సరాలలో తగిన డెవలప్మెంట్లు చేస్తానని ప్రజలకు నేను ఆల్రెడీ మాట ఇచ్చాను. అదేవిధంగా అభివృద్ధి పథంలో ముందుకు పోవడం కూడా జరుగుతుంది. అంటే మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? సమస్యలు అంటే ముఖ్యంగా మా విలేజ్లో సీసీ రోడ్ల సమస్య ఎక్కువగా ఉండేది. ఆల్రెడీ మెయిన్ సీసీ రోడ్డుని స్టార్ట్ చేయడం జరిగింది. 50% రోడ్డు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఇంకా 50% రోడ్డు కోసం మెటీరియల్ కూడా తోలి రెడీగా పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది. కాంపౌండ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈజీఎస్ కింద 30 lakhs అమౌంట్ తీసుకొని వచ్చి వర్క్స్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఓటేసి గెలిపించిన గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతి చిన్న వయసులో నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం వాళ్ళకు. ఓకే సార్, యాజ్ ఎ యూత్గా అంటే ఒక యూత్ సర్పంచ్గా మీరు మీ గ్రామంలో ఉన్న యువతకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? యువతకు నా ద్వారా చాలా గొప్ప అవకాశం లభించిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుండి మా విలేజ్ పుట్టినప్పటి నుండి యువతకు ఇలాంటి అవకాశం ఎప్పుడు రాలేదు. నా ద్వారా ఒక 35 years లోపు ఉన్న వ్యక్తిని సర్పంచ్ ఎలక్షన్లో గెలిపించడం మొదటిసారి. అదే అవకాశాన్ని యువత ఆసరగా తీసుకొని ముందు రాజకీయాల్లో ముందుకు పోతారని నేను భావిస్తున్నాను. మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది సార్? పాలకవర్గం అంతా అభివృద్ధి కోసం కృషి చేసే వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం అందరూ యువకులు ఉండటం వల్ల అభివృద్ధి కోసం చాలామంది చాలా విధాలా నాకు సాయం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండగా యాజ్ ఎ సర్పంచ్గా గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు యువతకు బాగా ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతోపాటు యువత అన్ని రంగాల్లో ముందుకు పోవాలన్నది కూడా ఎమ్మెల్యే గారి యొక్క కోరిక. కాంగ్రెస్ గవర్నమెంట్ యువతకు చాలా చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుంది. సార్, ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కంక్లూజన్ ఇచ్చేయమంటారా? మీ ఆర్పీ ఛానల్ ద్వారా నేను తెలియజేయాల్సింది ఏమనగా, ఎమ్మెల్యే గారికి ఇంకా మా ఉప్పరగూడెం విలేజ్కి తగినంత ఫండ్స్ ఇస్తే మా విలేజ్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వారి సహాయ సహకారాలతో మా విలేజ్ మరింత డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరింకెన్ ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బాయ్.